కళామండలం గోపిగా ప్రసిద్ధి చెందిన వడక్కే మనలత్ గోవిందన్ నాయర్ కథాకళి అని పిలవబడే శాస్త్రీయ నృత్య నాటక శైలికి విశిష్టమైన భారతీయ నృత్యకారుడు. దక్షిణ భారతదేశంలోని కేరళలోని కొత్తచిర గ్రామంలో వడక్కే మనలత్ గోవిందన్ నాయర్గా జన్మించారు. అతను 1957లో కేరళ కళామండలం నుండి నృత్యంలో తన అధికారిక పాఠాలను పూర్తి చేశాడు. అతను 1960 మరియు 1970లలో కథాకళి వేదికపై తన వృత్తిని ప్రారంభించాడు. అయితే అతను పాఠశాలను స్థాపించిన కవి గ్రహీత వల్ధోల్ నారాయణ మీనన్ ద్వారా 1957లో కేరళ కళామండలం తన విద్యాసంస్థలో ఉపాధ్యాయునిగా నియమించబడ్డాడు. 1992లో గోపి పాఠశాల ప్రిన్సిపాల్గా పదవీ విరమణ చేశారు మరియు వల్లతోల్ నారాయణ మీనన్ స్వయంగా నియమించిన ఏకైక సజీవ కళాకారుడు. అతను ఈ నృత్య ప్రదర్శన యొక్క చిహ్నంగా పరిగణించబడ్డాడు. 2009లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పౌర గౌరవాన్ని అందించింది. నృత్యం గోపి కథాకళిలోని సద్గుణమైన పచ్చ పాత్రల యొక్క శృంగార మరియు నాటకీయ చిత్రణకు ప్రసిద్ధి చెందాడు. వారిలో నలన్, కర్ణన్ మరియు రుక్మాంగదన్ ప్రముఖులు. అతను భీమన్ కళ్యాణ సౌగంధికం లేదా బకవధం కథలలో, అర్జునుడు సుభద్రాహరణం మరియు ధర్మపుత్రర్ కిర్మీరవధంలో యుధిష్ఠిరుడు వంటి నృత్యపరంగా దట్టమైన పాత్రలను కూడా పోషించాడు. గోపి పసుపు ముఖం గల పజుప్పు పాత్రలు మరియు ఇతర శైలుల చిత్రణకు కూడా అత్యంత గౌరవం పొందాడు. గోపి అవార్డు గెలుచుకున్న కళామండలం రామన్కుట్టి నాయర్, కళమండలం పద్మనాభన్ నాయర్ మరియు కీద్పదం కుమరన్ నాయర్ల శిష్యుడు మరియు షోరనూర్ సమీపంలోని కేరళ కళామండలంలో శిక్షణ పొందాడు. అంతకు ముందు అతను కుంచన్ నంబియార్ అనే వ్యంగ్యకవి సాహిత్యంతో కూడిన సోలో డ్యాన్స్ రూపం, మరింత జానపద ఒట్టంతుల్లాల్ యొక్క అభ్యాసకుడిగా క్లుప్త వృత్తిని కలిగి ఉన్నాడు. ఆ తర్వాత కొత్తచిర సమీపంలోని కూడల్లూరు మన ఒక ఉన్నత కులానికి చెందిన నంబూద్రి కుటుంబానికి చెందిన భవనం వద్ద టెక్కిన్కత్తిల్ రామున్ని నాయర్ అనే ప్రముఖ గురువు ద్వారా కథాకళిలో దీక్షను ప్రారంభించాడు. 1960ల నాటికి గోపి యొక్క పురుష కథానాయకుల పాత్రలు కొట్టక్కల్ శివరామంచే పూరించబడ్డాయి. అతను రంగస్థలంపై స్త్రీ పాత్రల ఘాతుకుడిగా పేరు పొందాడు. ఈ జంట ఇప్పటికీ కలిసి వేదికపై ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే గోపి ఇప్పుడు చిన్న సహోద్యోగి మార్గి విజయకుమార్తో కలిసి పని చేస్తున్నారు. సినిమాలో గోపి వానప్రస్థం వంటి అనేక మలయాళ చలనచిత్రాలలో కథకళి మేకప్ లేదా కాస్ట్యూమ్స్ లేకుండా కూడా నటించాడు. చిత్రనిర్మాత అదూర్ గోపాలకృష్ణన్ గోపిని కళమండలం గోపి అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 2000లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో, అలాగే భారతదేశంలో మరియు విదేశాలలో జరిగిన ఇతర ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. జర్నలిస్ట్ మీనా దాస్ నారాయణ్ 2010లో గోపి గురించి ఒక డాక్యుమెంటరీని నిర్మించి దర్శకత్వం వహించారు. మేకింగ్ ఆఫ్ ఏ మాస్ట్రో అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ బాల్యం నుండి నాయర్ యొక్క పరిణామాన్ని విశ్లేషిస్తుంది. అవార్డులు 1995 కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు, 2006 కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2009 పద్మశ్రీ, 2011 సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్.